నా నా నా, నా నా నా. సే ఏంటే నువ్వు ఆకులన్నీ పీకేస్తున్నావు, పీకకుండా గమ్మని ఉండలేవా? చెప్పు. నానమ్మ అంటే అది బోర్ కొడుతుంది, అందుకే నేను అలా చేస్తున్నా నానమ్మ. సారీ. అంతగా బోర్ కొడుతుంటుంది అవెందుకే చేస్తావు? పద, నీకు ఒక మంచి పని చెప్తాను, అదే చేద్దు కానీ. పద సరే నానమ్మ, పద మనం ఏ పని చెప్తుందో అసలుకి. ఏమన్నా బొమ్మలు లాంటివి ఏమైనా డ్రాయింగ్ చేయమంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఏం చెప్తుందబ్బా, వెళ్దాం. రా రా, ఎట్రా తొందరగా రా. ఇక్కడికి వచ్చి కూర్చో ఫస్ట్. ఇక్కడ కూర్చో ఫస్ట్ నువ్వు వచ్చి. ఏంటి నానమ్మ పిలిచావేదో చెప్తాను. ఓ క్యాచ్. ఏంటి నానమ్మ ఇది? ఏంటి, ఎందుకు ఇవన్నీ ఇస్తున్నావు నాకు? ఏంటిది? నోరు మూసుకొని దీంతో ఇల్లు ఉడుగు, అర్థమైందా? అంతేగా ఆకులు పీకడం కాదు. ఫస్ట్ ఇల్లు తుడిస్తే ఆ తర్వాత ఇంకొక పని చెప్తా, అదే నీకు ఇష్టమైన పనేలే. ఏదో పని చెప్తుంది అనుకంటే ఈ పని చెప్తుంది. ఇంకా పని చెప్పు, వేరే పని ఏమి చెప్పదాడు. అమ్మా నానమ్మ, చాలా అలసిపోయా, ఇంకా నా వల్ల అయితే కాదు. అప్పుడే అలసిపోయావేంటి? ఈ వయసులో మేము ప్యాడ్ ఉడ్చేవాళ్ళం, బట్టలు ఉతికేవాళ్ళం, ఆవులు పట్టుకోవాళ్ళం, ఇన్ని పనులు చేసేవాళ్ళం. మీరు ఒక పని చేసేదానికి అలసిపోతారా? అబ్బా మీరు వేరులే నానమ్మ, మేము వేరు, మా జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు. కానీ ఏం చేద్దాం నానమ్మ, ఇంకో పని మాత్రం చెప్పకు ప్లీజ్. నేను అది మాత్రం చేయలేను, ఓకేనా? సరే వెళ్ళైతే, ఏ పని కావాలో ఆ పని చేసుకోపోయేసి.